సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు ఎదురైన ఈ పరిణామం రాజకీయ వర్గాల్లోనే కాదు, న్యాయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇండ్ భారత్ కేసులో స్టే ఎత్తివేయడం అనేది కేవలం ఒక న్యాయ ప్రక్రియ మాత్రమే కాకుండా భవిష్యత్ రాజకీయ సమీకరణలకు సంకేతంగా కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు స్టే వల్ల కొంత ఊరట పొందిన రఘురామకృష్ణరాజుకు ఈ నిర్ణయం నిజంగా బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే స్టే ఉండటం వల్ల కేసు పురోగతి కొంత నెమ్మదిగా సాగినా ఇప్పుడు అది వేగం పుంజుకునే అవకాశం ఏర్పడింది. ఈ కేసు నేపథ్యాన్ని చూస్తే రాజకీయాలు, వ్యక్తిగత విమర్శలు, వ్యవస్థల మధ్య ఘర్షణ మేళవింపుగా ఇది రూపుదిద్దుకునేదనే అభిప్రాయం ఉంది. రఘురామకృష్ణరాజు గతంలో చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న వైఖరి, కేంద్ర రాష్ట్రం మధ్య సంబంధాలపై ఆయన చూపిన దృక్పథం ఈ కేసుకు పరోక్షంగా కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. స్టే ఎత్తివేతతో ఇకపై ఆ న్యాయపరమైన పోరాటం మరింత కఠినంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక న్యాయం ఆలస్యం కాకూడదు అనే సూత్రం ప్రధానంగా పనిచేస్తుందనే వాదన వినిపిస్తుంది. దీని ద్వారా కోర్టు ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకున్నదా, లేక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. చట్టం ముందు అందరూ సమానమే అని భావనలు మరొకసారి గుర్తు చేయడానికి ఈ అడుగు అని కొందరు భావిస్తే, మరికొందరు దీన్ని రాజకీయ ఒత్తిళ్ల ఫలితంగా కూడా అనుమానిస్తున్నారు. అయితే ఇవన్నీ ఇప్పటికీ ఊహాగానాలే తప్ప స్పష్టమైన ఆధారాలు లేవు. ఇండ్స్ భారత్ కేసు ముందుకు సాగితే రఘురామకృష్ణరాజు రాజకీయ భవిష్యత్తుపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఆయనపై ఆరోపణలు న్యాయస్థానంలో నిలబడితే ఆయన తీసుకునే తదుపరి రాజకీయ నిర్ణయాలు పూర్తిగా మారవచ్చు. అదే సమయంలో ఆయన నిర్దోషిగా బయటపడితే ఈ కేసును ఆయన రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. బాధితుడిగా తనకు తాను సమర్థించుకునే వ్యూహం కూడా కనిపించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే సుప్రీంకోర్టులో స్టే ఎత్తివేత అనేది ఒక దశ ముగిసినట్లు, మరో కీలక దశ ప్రారంభమైనట్లు భావించవచ్చు. ఈ కేసు తీర్పు ఎలా వస్తుందన్న దానికన్నా ఈ ప్రక్రియలో జరిగే పరిణామాలే మరింత ఆసక్తికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయాలు, ప్రజాభిప్రాయం అన్నీ ఒకే వేదికపై ఎదురెదురుగా నిలిచిన ఈ సందర్భం రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో మలుపులు తిరుగుతుందో అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.